తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి పూర్తిగా విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా ఆరోపిస్తున్నాం. ఈరోజు ప్రైవేటు పాఠశాల ఓపెనింగ్కి వెళ్తున్న ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఓపెనింగ్కి ఎప్పుడు వస్తాడో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 15% నిధులు కేటాయిస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేవలం 8% నిధులు మాత్రమే కేటాయించింది. 6 రూట్లలో టీపీఎస్ ఒక స్కూల్ని మాత్రమే ఈరోజు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి స్కూళ్ళను మేము అమలు పరుస్తామంటారు. కానీ దానికి తగిన నిధులు కేటాయించకుండా ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిర్లక్ష్యం చేస్తుందని మేము ఏఎస్ఎఫ్గా ఆరోపిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ విద్య కునారిల్లిపోతుంది. వెంటనే రిక్రూట్మెంట్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు లేవు, ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేరు. ఏ విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు విద్యను ఏ విధంగా అందుకోవాలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కార్పొరేట్ కళాశాలలో ఎల్కేజీ యూకేజీకి లక్షల రూపాయల ఫీజు డొనేషన్ తీసుకున్నటువంటి కార్పొరేట్ కళాశాలలో మరి పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని నిరసిస్తూనే ఈరోజు విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం కాబడుతుంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం, విద్యార్థి సంఘాలను, మేధావులను, ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను పిలిపించి విద్యారంగం మీద చర్చించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు హిట్లర్ పాలన చేస్తున్నా నేను అంటున్నాడు. మరి దీని మీద స్పందన ఏంది ఒక విద్యార్థి నాయకుడిగా? తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తానని చెప్పడాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హిట్లర్కి పత్తిన గతే. ఆ రోజు హిట్లర్ ప్రజలను దేశభక్తి పేరిట ఆ రోజు హిట్లర్ జర్మనీలో ఏ విధంగా నియంతృత్వ పాలన కొనసాగించి ప్రపంచ వ్యాపితంగా ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలనుకున్న హిట్లర్ ఏ విధంగా మట్టి కరిచాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకుంటే, ప్రజల పట్ల నీ పద్ధతి మార్చుకోకుంటే, విద్యారంగం పట్ల విద్యార్థుల పట్ల నీ పద్ధతి మార్చుకోకుంటే భవిష్యత్తులో హిట్లర్కు పట్టిన గతే ఈ తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ విద్యార్థి నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న విద్యా సమస్యలే కావచ్చు, లేకుంటే అటు బంద్ పైన కావచ్చు, ఇలాంటిది ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 29,000 పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో 29,000 పాఠశాల 4,000 తగ్గిస్తామన్నటువంటి మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క దురదృష్టమాన్ని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 4,000 పాఠశాలను తగ్గించడం అంటే నిరుపేదలో గిరిజన తండాలలో వలస పోతున్న విద్యార్థులకు చదువును దూరం చేయడం రైట్. ఇక మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆందోళనకు వచ్చిన విద్యార్థి నాయకులను పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా అయినట్లు మనకు అనిపిస్తుంది. వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ నాయకులను మాత్రము వాళ్ళు లేపేసి బండ్లు వేయడం అనేది అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. అంటే వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారో ప్రశ్నించకూడదు అన్నట్లనే ఇక్కడ విద్యార్థి నాయకులు చేస్తున్నారని కూడా మనము చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకైతే ఉంది. చెప్పండి లక్ష్మణ్ గారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు మేము శాంతియుతంగా ఈరోజు ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్న తరుణంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి, మా అరెస్టులు కాదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. విద్యారంగ సమస్యలు పరిష్కరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ ఫీజుల దోపిడీని అరికట్టండి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నది. ఈ ఫీజులను నియంత్రించండి. దాంతోపాటు 2009 విద్యార్థి చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పేదవారికి 20% ఉచిత విద్య అందించాలి. అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అరాచకాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ముందే చెప్తున్నాను, మీ వల్ల కాకపోతే మాకు ఇచ్చేయండి విద్యాశాఖని. విద్యార్థులకు ఎందుకని ఇట్లా దూరం చేస్తున్నారు, విద్యను ఎందుకు దూరం చేస్తున్నారు? ఉండే వాటిని సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకని? ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ప్రశ్నిస్తేనే ఇక్కడ వాళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తున్నారు. చెప్పండి. అరికట్ట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఫీజుల దోపిడీ సహకరిస్తా ఉంది. అన్ని మీద తీసుకుందాం.
దండం పెడతాం. మీ పిల్లలు కూడా ప్రైవేట్ లో అవుతారు సార్. ఇక మీ పిల్లలు కూడా అవుతారు సార్. ఏం దోపిడీ ఉంది సార్? ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ విద్యకు దూరం చేయడమే తప్ప మీరేమైనా పనున్నదా? రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం పాలనలో ఉంది. ఎల్కేజీ విద్యకు ₹1,00,000, 10వ తరగతికి 3 లక్షలు తీసుకుంటున్నా ప్రభుత్వం ఎక్కడ కూడా ఫీజుల చట్టం అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలు మారాయి. ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపిడీ లేదు. ప్రభుత్వ పాఠశాల మూసివేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కు ప్రోత్సాహంగా రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. పరిస్థితి అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఇక్కడ కార్పొరేట్ పెద్ద సమస్యలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏఎస్ఎఫ్ నాయకులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళను వివిధ ఠాణాలకు మాత్రం తరలించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే శాంతియుతంగా ఏదైతే వాళ్ళు ఇక్కడ నిరసన అంటే కార్యాలయం ముందుట స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందట ఏదైతే వాళ్ళు చెప్పడానికి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకు కావాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. పాఠశాలను మూసివేస్తూ 4,000 కుదిస్తామనడం ఎంత దుర్మార్గమైన చర్య. మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ప్రభుత్వ విద్యను ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కొంచెము హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా విద్యార్థి నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం అనేది అయితే జరుగుతున్నది. అంటే సీఎం ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్దపీట వేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఆందోళనకారులు వచ్చిన వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ ఠాణాలకు తరలించడం అనేది అయితే జరిగిందని కూడా మనకు క్లియర్గా మనము చూసినట్లు మనకైతే కనిపిస్తున్నది. అంటే ఏదైతే ఇక్కడ ఫీజు విషయాలు కావచ్చు, విద్యా ప్రైవేట్ స్కూల్స్లో కళాశాలలు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వ పాఠశాలను ఎందుకు మూసేస్తారు అని చెప్పేసి ప్రశ్నించినందుకు మళ్ళీ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ విద్యార్థి నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ పాలన చేస్తున్నాడు కాబట్టి హిట్లర్కి ఏదైతే గతి పడుతుందో రేవంత్ రెడ్డికి కూడా గతి పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్పడం అనేది జరిగింది. ఇంతటితో ఆగేది లేదు మా పోరాటం. ఏదైతే పేద పిల్లలు చదువుకుంటా ఏదైతే ఈ స్కూళ్ళను మూసేస్తామో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 23,000 స్కూళ్ళను మూసేస్తామంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు ఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థి నాయకులు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన చేపడతామో అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ ఎవరైతే ప్రశ్నించే నాయకులు వచ్చినా ఎవరైతే ఆందోళనకారులు వచ్చినా వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు వివిధ ఠాణాలకు తరలించే పరిస్థితి అయితే మనకి ఇటుకలు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.